7వ తారీఖు 2024. ఇవాళ మా నారాయణ మా కేర్ టేకర్ మా ఫామ్కి ఆయన ఈ లీవ్లో ఉన్నాడు ఆయన. సో ఆయన లీవ్ ఉండడం వల్ల ఈ పని నాకు పడ్డది. వీటిని కాపలా కాయడం, వీటికి నీళ్ళు పెట్టడం, నీళ్ళు నింపి ఇప్పుడు డబ్బులు నీళ్ళు నింపాను, నీళ్ళు పెట్టడము, వీటిని ఇట్లా మేయించడము, వాటికి కొంచెం ఇట్లా రుద్దాలన్నమాట. వీటికి ఇట్లా రుద్దితే కనుక దెన్ దే ఆర్ వెరీ హ్యాపీ ఇట్లా. సో ఇది కాదంబరి. అక్కడ శబరి ఉంది ఆ చెట్ల మధ్యలో. శబరి కనబడుతుందా? శబరి 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 అక్కడ ఉంది. శబరి శబరి కనబడుతుంది కదా, శబరి. ఇది మళ్ళీ వీడు ఇది మళ్ళీ ఇది భువనేశ్వరి, మల్లీశ్వరి, భువనేశ్వరి, కాదంబరి, శబరి. డాగ్స్ పేరు ఒకటి భైరవ, ఇంకోటి గౌరీ. సో ఇదంతా కూడా జామ తోట. ఎంత బాగుంది జామకాయ. ఇది మా ఆవులకు అందలే, లేకపోతే ఆవులు తినేసిండేవి ఇవి. చాలా బాగుంది. సో ఇది ఇది మాది ఆర్గానిక్ ఫామ్ కాబట్టి నేను ఏమి దీన్ని కడుక్కొని తినక్కర్లేదు. డస్ట్ ఉంటుంది, వర్షాకాలం కాబట్టి డస్ట్ కూడా ఉండదు. సో హ్యాపీగా దీన్ని తినేయచ్చు. బాగుంది, చాలా బాగుంది. తీగా ఉంది, త్వరగా ఉంది. సో ఇదంతా వీడు ఇంకా దున్నలేదు ఈసారి. వర్షాకాలం చాలా తక్కువ ఉంది, అందుకని దీన్ని దున్నలేదు ఇంకా. వర్షాకాలం కొంచెం వర్షం పడి భూమి మెత్తగా అయితే దీన్ని దున్నిచ్చేస్తాం. దున్నేసి కొంచెం చెట్లు పారులు చేసి కొంచెం ఆవు పేడ ఎరువు వేస్తాం. అన్ఫార్చునేట్లీ వర్షం లేదు కాబట్టి అన్నీ లేట్ అయిపోయినాయి. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఆవులకి మేకలకి గడ్డి కొదవలేదు, కావాల్సినంత గడ్డి. మేము వాటికి ఇంకా వేరే దానా అయినా మేము వాటికి ఏమీ వేయం. ఈ గడ్డి సరిపోయినంత ఉంది. నీళ్ళు పెట్టి వదిలేస్తే చాలు. నీళ్ళు పెట్టి గడ్డేసేస్తాము. శుభ్రంగా అవి రెయిన్బోలు ఇక్కడే ఉంటాయి. అవుట్ ఆఫ్ పురుగు మొత్తం అసలు ఏ ఆకులు కూడా ఉండేవట్లే. రేగి చెట్టుది ఏ ఆకులు ఉండేవట్లే. సో ఈ భాగం నుంచి ఎడం పక్కంతా కూడా మామిడి చెట్లు. దాదాపు ఒక 300 మామిడి చెట్లు ఉంటాయి. ఈ భాగంలో 300 ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఈ భాగంలో ఒక 100 జామ చెట్లు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనపడుతుంది చూడండి, అక్కడ అవి సీతాఫల చెట్లు. ఒక 50 చెట్లు ఉన్నాయి అవి. ఇంకా మధ్య రకరకాల చెట్లు. కరివేపాకు చెట్లు 4 రకరకాల మామిడి చెట్లు. దాదాపు ఒక 15 నుంచి 20 వరకు ఉంటాయి ఈ తోటలోనే. ఆ తోటలో ఇంకొక 10-12 వెరైటీస్ ఉంటాయి. కొన్ని కామన్ ఉంటాయి దీంట్లో, దాని వెరైటీస్ చిన్న రసాలలాగా. బట్ అదర్వైజ్ డిఫరెంట్ వెరైటీస్. ఎన్ని వీలుంటే అన్ని రకాల చెట్లు పెట్టాము బేసిక్లీ. మేము కమర్షియల్ కంటే ఎక్కువ మేము ఎంజాయ్ చేయడం కోసం, ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం వాడుతూ ఉంటాం వీటిని. ఇటు బంగినపల్లి మాత్రమే చాలా వరకు మేము కమర్షియలైజ్ చేస్తాం. చిన్న రసాలు, పెద్ద రసాలు అన్నీ కూడా ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఇంకో రకరకాల మామిడికాయలు మొత్తం తెలియజేశాను. కొంత భాగం నేను చేశాను, కొంత భాగం నారాయణ చేశాడు. సో ఇది చెట్లు తిరిగినప్పుడు మధ్యలో చెట్టుకి గాలి రావాలి, ఇట్లా చెట్లు గాలి రావాలి. అట్లా
సో చెట్ల మధ్యలో గాలి వస్తే బాగుంటుంది. సో కెన్సీ మొత్తం చెట్లు తిరిగేసాము. వర్షం పడట్లేదు. వర్షం పడకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు ఈ సంవత్సరం. అక్కడ కనపడుతుంది ఇల్లు ఒకటి, అది హెచ్ఎండి లేఅవుట్ మాకు దగ్గరలో పడ్డది. మా పొలం కానుకొని వైబీఆర్ వెంచర్స్. ఎర్రమట్టి తెప్పించాము అప్పట్లో. ఈ చెట్లు అంతా కూడా పోసిన మట్టి కాబట్టి ఆ రాళ్ళల్లో చెట్లు రాగమని ఎర్రమట్టి వేయించాం అన్ని చెట్ల మొదళ్ళల్లో. 3 ఏళ్ళ కింద చెట్లు ఇవి. ఇది ఫెరమోన్ టెక్నాలజీ. చూడండి పురుగు పడ్డది. ఇప్పటికి కూడా కాయలు అయిపోయి కూడా చాలా కాలం అవుతుంది, కానీ పురుగు ఇంకా వస్తుంది. కనబడుతుందా పురుగు? చూడండి. సో ఆ ఫెరమోను ఎప్పుడో పెట్టాము, పెట్టి దాదాపు 2 నెలలు అవుతుంది. సర్ప్రైజ్ మంచి. ఇగో చూడండి, ఈ పురుగులు కనుక మన మామిడికాయలని ఆ జామకాయలని కుడితే కనుక తొందరగా రైప్ అయిపోతాయి, దాంట్లో గుడ్లు పెడతాయి. ఇవి ఆ కాయ రైప్ అయ్యేటప్పుడు దాంట్లో పిల్లలు తయారవుతాయి. అందుకే ఇప్పుడు సడన్గా కొంచెం యాక్సిడెంట్లుగా మనం కాయ తిన్నప్పుడు లోపల పురుగులు వస్తుంటాయి. అవి ఈ పురుగులు కారణం. చూడండి మంచి ఈగల్లా ఉన్నాయి. అండ్ దీంట్లో అట్రాక్టెంట్ ఉంది, అది అట్రాక్ట్ చేయడం వల్ల ఫెరమోను వచ్చి లోపల పడ్డాయి అవి. సో ఆ విధంగా మేము ఈ పెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాము. సో 99% మేము పెస్టిసైడ్స్ అస్సలు వాడము. ఎప్పుడో ఒకసారి బౌండరీస్కి వాటికి లేకపోతే మొదలలో ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు కాబట్టి వాడతాం. అదర్వైజ్ చాలా 99% మొత్తం ఆర్గానిక్ వే ఆఫ్ ఫార్మింగ్. సో చాలా సర్ప్రైజ్ నేను దీన్ని చూడడం. వెరీ హ్యాపీ టు సీ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. కొత్త కొబ్బరిని ఇచ్చాడు ఆయన, మరి కాయలు మాత్రం పెద్దగా కాస్తున్నాయి. సో మేము అథెంటికేట్ చేయలేకపోతున్నాం కొత్తపల్లి కొబ్బరి లేకపోతే ఏం చెట్లు అని చెప్పేసి. మేము నెక్స్ట్ టైం సమ్మర్లో చూపిస్తే కాయలు ఏంటి అవి. ఇవి చిన్న రసాలు, ఇది తెలుసు, మంచిగా కాసినవి. ఈ చెట్టు 3 ఏళ్ళ చెట్టు. ఇది మంచిగా భూమి సరిపినట్టుంది చెట్టు, మంచి పొదన వచ్చింది బాగా. ఇంకా వీటిని ఇంకా ట్రిమ్ చేయలేదు, ఇంకా వీటిని ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి కొత్త ఆకులు కొత్త చెట్లు అన్నీ బాగా వస్తాయి బేసికలీ. చూడండి ఇవన్నీ కూడా చిన్న రసాల చెట్లు. ఈ 3 లైన్లు కూడా ఇట్లా ఇది ట్రిమ్ చేసి ఇట్లా ఉంటుంది. చిన్న రసాల చెట్లు ఇవన్నీ. ఈ లైన్ కూడా చిన్న రసాల చెట్టే. ఇవన్నీ ఈ 3 కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లాస్ట్ లైన్లో 4 చెట్లు, 4 రకాల చెట్లు పెట్టాము. ఒక చెట్టు అయితే ఈ చెట్టు ఇంకో చెట్టు కాసినట్టుంది. అదే చాలా చెట్లు కాయలేదు ఈసారి. అండ్ అక్కడ ఈ గుబురుగా ఉన్న చెట్లు వాటర్ యాపిల్ చెట్లు. ఈసారి ఫస్ట్ టైం కాసినాయి, కానీ బాగా కాసినాయి, చాలా బాగా కాసినాయి చెట్లు. ఇంక మధ్యలో మాకు కొంచెం ఈ చెరుకు మొక్కలు ఎప్పుడు నచ్చితే తీసుకోవడం కోసం చెరుకు మొక్కలు ఉంటాయి. సో ఇది తెల్ల ఉసిరి. సర్ప్రైజింగ్లీ మేము అడిగింది ఉసిరి కాదు, సారీ, ఇది నేరేడు చెట్టు. ఇది తెల్ల నేరేడు. మేము నేరేడు చెట్టు కావాలన్నాము, ఆయన ఇచ్చాడు. కొంచెం చూస్తే ఇవి తెల్లకాయలు ఉన్నాయి, కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. తెల్లకాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది పనస చెట్టు. ఇంకేం కాపుకు రాలేదు, 3 ఏళ్ళు అయితే పెట్టి కాపుకు రాలేదు. చూడండి అక్కడ బర్డ్ అది పెట్టింది అక్కడ. యూ కెన్ సీ దట్ బర్డ్. సో మా మేకలు నాంబడి తిరుగుతుంటాయి, ఎక్కువ దూరం ఉండవు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాంబడి తిరుగుతూ ఉంటాయి. నారాయణ ఉంటే నారాయణ తిరుగుతూ ఉంటాయి. ఇది ఫిగ్ చెట్టు. సో ఈ చెట్టు బాగా కాస్తూ ఉంటుంది, కానీ చీమలు వాటిని బట్టి బాగా తినేస్తూ ఉంటాయి. మాకు తినడానికి 1 కాయ 2 కాయలు మాత్రం దొరుకుతాయి మాకు. చాలా వరకు అన్ని కాయలు కొట్టేసి ఉంటాయి. మరి అవి చీమలు కొట్టినా పిట్టలు కొట్టినా తెలియదు నాకు. అందుకే మేము వాటిని తినం, అలానే వదిలేస్తాము. సో అట్లీస్ట్ న్యాచురల్ డైవర్సిటీ ఉంటుంది మొక్కలకి అండ్ చుట్టూ ఫామ్లో కూడా.
సో అన్ని రకరకాల బగ్స్ కూడా ఉంటాయి. ఒక విధంగా కొంచెం నష్టమే ఫామ్కి, బట్ ఐ థింక్ డైవర్సిటీ ఉండడం వల్ల బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా ఫిగ్ చెట్టు, 3 ఫిగ్ చెట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఫిగ్, ఈ చీమలు ఎలా తెలిసింది చూడండి. ఇలానే ఏది మనం మిగిల్చాము, కొంచెం పండిందంటే ఇక వాటికి పండగే. ఇక్కడ ఇంకో చెట్టు, ఇంకొక చూడండి, ఇలా పండడం అవి తినేయడం. మేము రోజు రాం కదా, ఇప్పుడు ఒకసారి వారంకి ఒకసారి వచ్చినప్పుడు అలాగా వాటికి మంచి మీల్స్. ఇది చూడండి, ఇది ఇంకోటి. ఈ కాయ నేను చూసాను, తిందాం అనుకున్నాను, అంతలోకి ఇది క్యాటర్పిల్లర్ వచ్చి తినేస్తుంది, క్యాటర్పిల్లర్ వచ్చి కొరికేస్తుంది. కనబడుతుంది క్యాటర్పిల్లర్. చాలా క్యాటర్పిల్లర్, వీటిని ఏం చేయాలో అర్థం కాదు. ఏదైనా స్ప్రే చేద్దామంటే ఇష్టం ఉండదు, కానీ ఏది కాసినా అవి తినేస్తూ ఉంటాయి. చూడండి చట్నీ ఎలా తినేస్తున్నాయి, అసలు మిగల్చలేదు. జామకాయ ఇంకా అయిపోలేదు. పనస 3 ఏళ్ళు, ఇంకా ఎక్కడ కూడా పువ్వు కానీ పిందె కానీ పట్టినట్టేం లేదు. ఎంతకాలం పడితే తెలియదు నాకు. ఇదేదో అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చాం చెట్టుని, దీన్ని చెట్టు పెద్దగా తిన్నారు, నేటివ్ తెలంగాణ అని చెప్పారు, పెట్టాం దీన్ని. ఇది ఇంకో పనస మొక్క, వేప మొక్కలు చివరికి. ఏంటిది తింటావా? అరే ఏంటిది చూడండి. అరే ఏంటిది? నేను తిన్నావా? నన్ను తిన్నావా? చూడండి, ఇంతకంటే ఆనందం ఏముంటుందండి మనతో పాటు జీవులు ఉంటే. చూడండి అయిపోయింది చూడండి, ఇంకా అది అయ్యో. బాగుందా? నేను పట్టుకుంటా, ఇట్రా ఇందా, నేను పట్టుకుంటారా, తినలేవు. ఇక్కడరా, ఇట్రా ఇట్రా. ఓకే, నువ్వు తిను. అయ్యయ్యా అరే ఒక్క తుంపుతా, ఒక నిమిషం ఆగు, తుంపుతా, ఒక నిమిషం ఆగు. అరే అబ్బా, బాగుందా భువనేశ్వరి? జామకాయ తిన్నా తినేయవు, మామిడికాయ తిన్నా తినేయవు, ఏ ఫ్రెండ్ తిన్నా సరే పోటీ అయిపోయింది. నేను సగం తిన్నా వచ్చి తినేసింది అది. నేను వెరీ హ్యాపీ. ఒకటి ఏంటంటే, ఇది ఒక జామకాయ ఒక మేక తింటే అది దాన్ని ఇంకోటి ముట్టుకోదు. అది ఎందుకు మరి వాటికి అది ఎంగిలని ఇష్టం ఉండదో తెలియదు, కానీ బట్ అది ముట్టుకోదు. అది తింటే ఇది తినదు. నాకేసాయి అంత నాకేసాయి. ఇంకో ఇంకా అయిపోయింది, ఇంక లేవు. చలో, ఇవి కరుండా చెట్లు. సో చూడండి ఎంత బాగుందో, కరుండా కాయలు. పుల్లగా ఉంటాయి, మంచి పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా ఓపుకుంటే దీనితోటి మంచిగా వైన్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇంట్లో కొంచెం గాయత్రి చేసింది, చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి స్మెల్, కొంచెం కిక్, బాగుంది. సో ఈ మొత్తము ఈ కరుండా చెట్లని దాదాపు 100 చెట్లు ఈ ఫామ్ చుట్టూ పెట్టాము. ఇట్లా వరుస వేసి రకరకాలు. ఇంకా వీడంతా ఉంది కాబట్టి కనపడట్లేదు మీకు, లేకపోతే
ఇది చెట్టుకి. సో ఇది మంచిగా వీటికి ఫుడ్, మేకలకి మంచి ఫ్రెష్ ఫుడ్. వెంబడ తిరుగుతాయి, ఎక్కడ ఏముంటే తింటాయి అంతే. అంతేగాని ఒక దగ్గర నిలబడి మేయవు. చూడండి అంతా వీడు, కానీ వీడు కూడా ఎండిపోతుంది వర్షం లేక. మొత్తం ఎండిపోతుంది చూడండి వీడు. అండ్ వాటర్ క్యాటర్పిల్లర్స్ చూడండి ఎంత ఘోరంగా ఉందో, కనబడుతుందా? కరౌండా ఇట్లా మంచి కాయలు కాసింది సారి. పప్పాయ చెట్టు మీద పండిపోతాయి, కొంచెం తింపుతాం, కొంచెం తింటాం. భలే టేస్ట్ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదంతా కూడా, ఈ బాల్ అంతా కూడా బిలాంగ్స్ టు IBR నేచర్స్. మోర్ కరౌండా బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్. అయితే కొంచెం వాటర్ తక్కువైనట్టుంది చెట్టుకి, కొంచెం కాయ పండినట్టు కాదు, ఎత్తికి ఎండుతున్నట్టుంది బేసికలీ ఇది. చూడండి ఇది ఎండుతున్నట్టుంది. పచ్చి అంత జామకాయ సగం తినేస్తుంది. ఇప్పుడు ఎండిపోతుంది అప్పుడు తెంపాలి. అంత రాయి, అంత రాళ్ళ భూమి ఇది. చూడండి అంత రాయి, రాళ్ళు ఎక్కడ స్థలం ఉంటే పెట్టాం అంతే. చూడండి కరౌండా ఒకసారి ట్రై చేద్దాం, అంత బాగుంది చూడండి. ఇది బ్యూటిఫుల్. ఇది మొత్తం కాయ పుల్లగా ఉంటుంది. ఎక్కడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో సన్కి అది ఎర్రబడుతుంది, సన్కి ఎక్కడైతే ఎక్స్పోజ్గా తెల్లగా ఉంటుంది. బట్ అదర్వైజ్ కాయ మొత్తం ఒకే టేస్ట్గా ఉంటుంది. చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో. కొంచెం పుల్లగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది. పాలు చూడండి, పాలు ఎట్లా వస్తుందా, పాలు. ఎండిపోయింది. ఇది ఇలా ఉంది కామ్ మాది.